భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్ నిజంగా నరాలు తెగిపోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. ఒక పక్కన ఇంగ్లాండ్ జట్టులో యువ ఆటగాడు జాకబ్ చాలా అద్భుతంగా ఆడాడు. సెంచరీతో ఇక ఇంగ్లాండ్ విజయానికి ఒంటరి పోరాటం చేశాడు. కానీ మన భారత బౌలర్లు, ఫీల్డర్లు, బ్యాట్స్‌మెన్స్ అందరూ సమిష్టిగా రాణించి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. అయితే ఇప్పుడు కొంతమంది ఇంగ్లాండ్ పాపం స్టార్ ఆటగాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ మైకేల్ వా అనే వ్యక్తి ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు భారత జట్టు చాలా గొప్ప జట్టు. ఈ జట్టు భారత జట్టు ముఖ్యంగా హాట్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. ఈసారి ఎక్కువగా ఫైనల్స్‌కు చేరే అవకాశం భారత్‌కే ఉంది. అయితే ఇంకొక ప్రత్యర్థిగా ఖచ్చితంగా ఇంగ్లాండ్ ఉండే అవకాశాలున్నాయని చెప్పాడు. సరే తను ఇంగ్లాండ్ జట్టుకి సంబంధించిన వాడు కాబట్టి, ఇంగ్లాండ్ ఒక ప్రత్యర్థిగా ఒక జట్టుగా ఉంటుంది ఫైనల్‌లో. ఇంకొక జట్టు భారత్ అన్నాడు. ఓకే అని వదిలేసారు మన భారత ఆటగాళ్ళు. అంటే అభిమానులు. కానీ ఆ తర్వాత కరెక్ట్‌గా సెమీఫైనల్స్‌లో భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ అయితే పడింది. అయితే 2024లో కూడా ఇదే సిట్యుయేషన్ జరిగింది. కానీ అప్పుడు ఏమైంది? న్యూజిలాండ్ జట్టు ఓడిపోయి సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్‌కి చేరుకుంది. కానీ ఇప్పుడేమైందంటే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యి ఇంగ్లాండ్ జట్టే ఓడిపోయింది. కానీ కరెక్ట్‌గా మ్యాచ్‌కి ముందు మాత్రం పాపం ఈ మహానుభావుడు ఏమన్నాడంటే, అస్సలంటే అస్సలు భారత్ ఆటలో పస కనపడట్లేదని. అయితే ఈసారి ఖచ్చితంగా ఎందుకో న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుందని, ఇంగ్లాండ్ ఇంకొకసారి కప్పు కొడుతుంది అంటూ జోస్యం చెప్పాడు. అయితే నాకు తెలిసినంత వరకు ఇదే జరుగుతుందని, భారత జట్టులో అస్సలు బ్యాటింగ్ ఆర్డర్ కరెక్ట్‌గానే లేదు అంటూ వెకిరించాడు. కానీ బ్యాటింగ్‌లో ముఖ్యంగా చూసుకుంటే మన సంజు కానీ, ఇషాన్ కానీ, హార్దిక్ కానీ, అలాగే తిలక్ కానీ, శివం దుబే కానీ వీళ్ళందరూ ఓ మోస్తరుగా పరుగులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సంజు అయితే ఇరగదీశాడు. అది వేరే విషయం. అలా చేయబట్టే 253 పరుగులు చేసి 254 పరుగుల టార్గెట్ ఇచ్చారు. కానీ పాపం ఆ టార్గెట్‌ని ఛేదించలేక కేవలం ఆ యువ ఆటగాడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఆశించినంత మేర రాణించలేదు అంటే దానికి కారణం వాళ్ళ బ్యాటింగ్ లైనప్ లేనట్టే కదా! అయితే ఇప్పుడు మ్యాచ్ భారత జట్టు గెలిచిన తర్వాత అంటుంది ఏమంటున్నాడంటే, తను మ్యాచ్‌కి ముందు చెప్పిన విషయం అంతా కూడా మర్చిపోయి, ఈ టోర్నమెంట్ స్టార్టింగ్‌లో నేను భారత్ ఫైనల్‌లో ఉంటుందని చెప్పాను కదా! అంటూ కామెంట్స్ పెడుతున్నాడు. కానీ దానికి కింద ఏమని అంటున్నారంటే, మీరు ఇంగ్లాండ్ గూడా ఫైనల్‌లో ఉంటుందని చెప్పారు. కానీ ఇంగ్లాండ్ లేదు. న్యూజిలాండ్ ఉంది. కప్పు కొట్టేది కూడా మా భారత జట్టే అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏదైనా అనాలిసిస్ ఇచ్చేటప్పుడు అది ఏ బేసిస్ మీద ఇస్తున్నారో అర్థం చేసుకొని చెప్పగలగాలి. ఇక నాసర్ హుస్సేన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు ఈ టోర్నమెంట్ స్టార్టింగ్‌లో చాలా తడబడింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ సమయంలో నాకు వాళ్ళు చిన్న జట్టే కదా! మాకు టైం ఉంది అన్న ధోరణి వాళ్ళలో కనిపించింది. కొంత నిర్లక్ష్యం, కొంత బద్ధకం నేను వాళ్ళలో స్పష్టంగా చూశాను. అయితే ఇక ఇప్పుడు టోర్నమెంట్‌లో మ్యాచ్ జరుగుతున్న కొద్దీ ఒక్కొక్క ఆటగాడిలో పరిపక్వత చాలా అద్భుతంగా వచ్చింది. కానీ అభిషేక్ శర్మ విషయంలో మాత్రం ఎక్కడో అతను తడబడుతున్నాడు. అయితే నిజానికి తన బ్యాటింగ్ స్టైల్ కొద్దిగా మారాలి. కొంచెం అస్ కొంచెం ప్రొఫెషనలిజం లేకుండా ఆడుతున్నాడేమో అనిపించింది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజంగా భారత జట్టు గెలవడానికి ఆల్ రౌండ్ ప్రదర్శన అనేది జరిగింది. అక్కడ ఏమాత్రం సంజు శాంసన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టకపోయినా, అక్షర్ పటేల్ 2 అద్భుత క్యాచులు పట్టకపోయినా, బూమ్రా, హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేయకపోయినా, ఏ ఒక్క అంశం మిస్ అయినా కూడా ఈరోజు ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ జట్టు వెళ్ళిపోయి ఉండేది. భారత్ ఇంత అద్భుతమైన టీమ్ వర్క్ చేయడం నిజంగా సూపర్బ్ అనిపించింది. నిజంగా క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. నిజమైన సెమీఫైనల్ మ్యాచ్ ఎలా ఉండాలి అనే దానికి ఈ మ్యాచ్ ఒక నిదర్శనంగా, ఒక వెల్ ప్లేడ్ ఇదిగా చెప్పొచ్చు అని నాకు అనిపించింది అంటూ నాజర్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. ఇక ఆ తర్వాత బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఏమన్నారంటే, నిజానికి నిన్న మ్యాచ్ ఎక్కడ చేజారిపోయింది అనేది కనుక చూస్తే నాకు సంజు శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని హ్యారీ బ్రూక్ వదిలేసినప్పుడే నాకెందుకో తేడా కొట్టింది. ఎందుకనంటే క్యాచెస్ మేక్స్ మ్యాచెస్ విన్ అని మనం పాత సామెత వింటుంటాం.
ఉంటాం. అంతేకాకుండా సంజు శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు ఎప్పుడు కూడా ఎంతసేపు అభిషేక్ శర్మ గురించే వాళ్ళు ఆలోచించారు కానీ, సంజు శాంసన్ విషయంలో వాళ్ళెందుకో ఎక్కడో తక్కువ అంచనా వేశారు. తనని ఓడించడానికి వ్యూహం రచించలేదు. మొదటగా బౌలింగ్ తీసుకోవడం కూడా నా దృష్టిలో అది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకనంటే ఒకవేళ ఇంగ్లాండ్ జట్టే గనక ఉండుంటుంటే బ్యాటింగ్‌లో 300లకు పైగానే మార్క్ సాధించి ఉండేవారేమో. తర్వాత ఇన్నింగ్స్‌కి సంబంధించి బంతిలో కొంత వేగం తగ్గింది. అది చాలా స్పష్టంగా కనబడుతూ వచ్చింది. ఇక బూమ్రా ఎక్స్‌ట్రార్డినరీ బౌలర్. అతని బౌలింగ్ చూసి నిజంగా నేనైతే ఫిదా అయిపోయాను. ఇంత గొప్ప బౌలింగ్ ఎలా చేయగలిగాడో నాకు అర్థం కాలేదు. తను ప్రెషర్‌ని, ఎన్విరాన్మెంట్‌ని, అలాగే ప్రత్యర్థి బ్యాటర్‌ని ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తాడు. నాకు తెలిసి నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. బూమ్రా చుట్టుపక్కన ఒక 1000 డెసిబెల్స్‌తో సౌండ్ పెట్టినా కూడా తన ఫోకస్ ఎప్పుడు బంతి మీదే ఉంటుంది. అది నేను చాలా స్పష్టంగా గమనించాను. అది తన మైండ్‌కి ఉన్న స్ట్రాంగ్‌నెస్. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓవరాల్‌గా సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా ఎక్కువగానే ఈ మ్యాచ్ గెలవడానికి కష్టపడ్డాడు. ఆటగాళ్ళకి తగినంత స్వేచ్ఛ ఇవ్వడం చాలా ముఖ్యం. అది ఖచ్చితంగా సూర్య దగ్గర నుంచి ఆటగాళ్ళకి లభిస్తుంది కాబట్టే వాళ్ళు ఇంత స్వేచ్ఛగా ఆడగలుగుతున్నారు. కానీ ఇంగ్లాండ్ జట్టు కూడా హోరాహోరీ పోటీ ఇచ్చింది. అలా ఇవ్వకపోయి ఉండుంటే బహుశా ఈరోజు అంత తక్కువ పరుగుల తేడాతో ఓటమి పాలయ్యుండేది కాదు అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నేనైతే ఈ మ్యాచ్‌ని చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడం బాధగా అనిపించింది. వాళ్ళలో అద్వితీయమైన పోరాటం చాలా బావుంది. అక్షర్ పటేల్ పట్టిన ఒక క్యాచ్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా కాన్ఫిడెన్స్‌ని పెంచింది ఇండియా జట్టులో. భారత జట్టులో ఆ కాన్ఫిడెన్సే వాళ్ళని ముందుకు నడిపించింది. ఎప్పుడైనా సరే ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఆటగాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డప్ చేసుకోవడానికి ఆటగాళ్ళు షాట్స్ కొడుతూ ఉంటారు. బౌలర్స్ వికెట్స్ తీస్తూ ఉంటారు. అయితే ఆఖరి ఓవర్‌లో అంటే డెత్ బౌలింగ్‌లో వికెట్లు తీయడం కన్నా కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అది హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు పర్ఫెక్ట్‌గా తూచా తప్పకుండా చేశారు. అసలు డే డే ఫస్ట్ బాల్ నుంచి కూడా కరెక్ట్‌గా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఫస్ట్ బంతి నుంచి కూడా. ఇంతకు మించిన పోటాపోటీ గేమ్ ఉండదు. అయితే ఈరోజు గెలుపుకి ఖచ్చితంగా భారత జట్టు అర్హత ఉన్న జట్టని నాకు అనిపిస్తోంది. అయితే ఇక ఫైనల్స్‌లో ఎవరు గెలుస్తారు అని మాత్రం నేను చెప్పలేను. ఎందుకనంటే ఈ టోర్నమెంట్ ఆసాంతం గనక చూసుకున్నట్టయితే భారత జట్టు ఒక గేమ్ ఆడిన విధంగా ఇంకొక గేమ్ ఆడటం లేదు. వాళ్ళలో మ్యాచ్‌లో ఒక్కొక్క మ్యాచ్ విన్నర్ బయటకొస్తున్నారు. మరి న్యూజిలాండ్ బౌలింగ్‌కి కానీ, వాళ్ళ గేమ్‌కి కానీ ఏ ఆటగాడు మ్యాచ్ విన్నర్‌గా మారతాడు? లేదంటే న్యూజిలాండ్ జట్టే పైచేయి సాధిస్తుందా అనే విషయం పైన నేను చెప్పలేను. కానీ హోరాహోరీ పోటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటూ పేర్కొన్నాడు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.